హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ ఫోటోలో చూడొచ్చు, ఇది ఒక 3D యానిమేటెడ్ ఫోటో అనమాట. బ్యాక్ సైడ్లో మీరు చూసినట్టయితే నా నేమ్ ఉంది. ఇక్కడ వాట్సాప్ పైన ఒక అవతార్ అయితే కూర్చొని ఉందన్నమాట. సో ఇటువంటి ఈ 3D ఫోటోస్ అనేవి ఇప్పుడు మనకు సోషల్ మీడియాస్లో చాలా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే వాట్సాప్ది మాత్రమే కాకుండా ఫేస్బుక్ది కూడా ఉంది. ఫేస్బుక్ బ్యాక్గ్రౌండ్లో మన ఛానల్ నేమ్ అయితే కనిపిస్తుంది, మీకు చూడొచ్చు తెలుగు టెక్ ప్రో అని చెప్పేసి. అలాగే యూట్యూబ్ది కూడా ఉంది, యూట్యూబ్లో కూడా మనకు ఛానల్ నేమ్ అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఇటువంటి ఒక ఫోటోని 3D యానిమేటెడ్ ఫోటోని క్రియేట్ చేసుకొని దాన్ని సోషల్ మీడియాస్లో మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి ఫోటోస్ కనుక మీరు మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్టయితే చూసే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. అంతేకాకుండా ఏ విధంగా క్రియేట్ చేసుకున్నాం అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారు. మీ వీడియో వైరల్ అయిపోయి దానికి ఎక్కువ లైక్ షేర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఇది మీకు డీపీ లాగా సెట్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఎక్కడైనా సోషల్ మీడియాస్లో స్టేటస్ లాగా కానీ లేకపోతే షేర్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో మీ నేమ్ తోటి ఇటువంటి ఒక 3D అవతార్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని గురించి డీటెయిల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ చేయకుండా వీడియోని జాగ్రత్తగా చూడండి. సో ఫైనల్ గా మీరు కూడా మీ నేమ్ తోటి అదేవిధంగా ఒక జనరేటెడ్ అవతార్ తోటి ఒక 3D ఫోటోని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా మీరు కూడా ఇంతకుముందు నేను చూపించినటువంటి ఇటువంటి ఫోటోస్ 3D ఫోటోస్ ని క్రియేట్ చేసుకోవాలి, వాటిని వాట్సాప్ లో కానీ ఎందులో అయినా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా క్రియేట్ చేయడానికి మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ రోజు మనం యూజ్ చేయబోయే ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఇలా చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యూజ్ చేయబోయే ఈ అప్లికేషన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన అప్లికేషన్. మీరు పెద్ద టెన్షన్ అవ్వాల్సింది కూడా ఏం లేదు. సో మీరు సింపుల్ గా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కింద చూసినట్టయితే యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ లో మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ తో కానీ జీమెయిల్ అకౌంట్ తో కానీ దేంతో అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డీటెయిల్స్ అడుగుతుంది, వాటిని ఇచ్చేయండి. మైక్రోసాఫ్ట్ లోనే ఇస్తున్నాం కాబట్టి మనకు ప్రైవసీ పరంగా ఎటువంటి టెన్షన్ అయితే అవసరం లేదు. సో అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు రోబోట్ కాదని చెప్పేసి ఒక క్యాప్చా క్రియేట్ చేయమని చెప్తుంది. క్యాప్చాని కంప్లీట్ చేసి ఇందులో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినట్టయితే ఓకే. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయలేకపోతున్నట్టయితే కింద కామెంట్ చేయండి. ఇందులో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి కూడా డీటెయిల్ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కింద చూడొచ్చు, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో మనకు ఇమేజ్ క్రియేటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు కొత్త పేజీలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇందులో మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాలి. సో ఇక్కడ సింపుల్ నేను లాంగ్ ప్రెస్ ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఇటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అదే విధంగా కామెంట్స్ లో పిన్ చేసి కూడా పెడతాను. మీరు ఇక్కడ రాసి పెట్టుకొని టైప్ చేసినా సరే మీకు ఒకవేళ కామెంట్స్ లో నుంచి డిస్క్రిప్షన్ లో నుంచి డైరెక్ట్ గా కాపీ అయినా సరే దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం 2 చేంజ్మెంట్స్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు నేమ్ ఆఫ్ సోషల్ మీడియా అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయాలన్నమాట. మీరు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా, ఫేస్బుక్ దా లేకపోతే యూట్యూబ్ దా ఏది క్రియేట్ చేసుకోవాలనుకుంటే దాని నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ మీకు చూపించడానికి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ మీ నేమ్ ఇవ్వచ్చు, ఏదైనా సరే తో ఇవ్వచ్చు లేకపోతే నార్మల్ గా ఇచ్చినా సరే. సో ఇక్కడ సింపుల్ నేను నా నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను, నవీన్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యొక్క ప్రొఫైల్ 3D యానిమేటర్ లో నవీన్ అనే నేమ్ తోటి వచ్చేయాలని ఇక్కడ మొత్తం ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ సింపుల్ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఇప్పుడు మనకి ఇది క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొద్దిగా టైం తీసుకుంటుంది. క్రియేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇటువంటి ఒక ఫోటో అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూడడానికి చాలా కూల్ ఉంది. ఇది కూడా అదే, ఇది కూడా అదే. సో ఇది మీకు నచ్చకపోతే ఇక్కడ మళ్ళీ క్రియేట్ పైన ప్రెస్ చేయండి. మళ్ళీ కొత్త ఫోటోస్ ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఈ విధంగా మీరు క్రియేట్ పైన ప్రెస్ చేసిన ప్రతిసారి కొత్త కొత్త ఫోటోస్ అయితే వస్తూ ఉంటాయి. అక్కడ మీకు నచ్చే ఫోటో వచ్చేంత వరకు మీరు క్రియేట్ చేసుకుంటూనే ఉండొచ్చు. ఈ విధంగా మీరు కేవలం ఇన్స్టాగ్రామ్ దనే కాదు, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ దేనిదైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీరు సోషల్ మీడియా నేమ్ పైన మన ఇన్స్టాగ్రామ్ ఇచ్చాం కదా, అక్కడ మీరు ఏ నేమ్ ఇచ్చినట్టయితే దాంతో మీకు ఆ ఫోటో అయితే క్రియేట్ అయి వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంత ముందు దానికంటే ఇది కొంచెం వేరే తిరుగుంది. మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. స్టార్టింగ్ లో చాలా కూల్ ఉంది. దీన్ని ఇప్పుడు కావాలనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే 3 డాట్స్ పైన ప్రెస్ చేసి డౌన్లోడ్ పైన ప్రెస్ చేయండి. ఇది డౌన్లోడ్ పైన ప్రెస్ చేయగానే ఒక్కొక్కసారి డౌన్లోడ్ అవుతుంది, ఒక్కొక్కసారి డౌన్లోడ్ కాదు. డౌన్లోడ్ కాకపోతే మీరు పెద్ద టెన్షన్ అవ్వాల్సింది ఏం లేదు. మీ మొబైల్లో స్క్రీన్ షాట్ ఏ విధంగా తీసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ నా మొబైల్లో స్క్రీన్ షాట్ అయితే ఈ విధంగా 2 పైన ప్రెస్ చేయగానే స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. ఆ ఫోటో మందం దాన్ని క్రాప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను క్రాప్ పైన ప్రెస్ చేశాను. నాకు ఎంత మందం కావాలో అంత మందం ఈ విధంగా క్రాప్ చేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ఎందులో అయినా సరే దీన్ని యాజ్ ఏ డీపీ లాగా సెట్ చేసుకున్నట్టయితే సూపర్ గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించండి, దీన్ని వాట్సాప్ డీపీ లాగా సెట్ చేసుకుంటాను చూడండి. సో ఇప్పుడు వాట్సాప్ లోకి వచ్చేసాను. ఇప్పుడు దాన్ని డీపీ లాగా సెట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డన్ పైన ప్రెస్ చేశాను. అంతే, మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా కూల్గా ఉంది, సూపర్ గా ఉంది. మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. కింద మన నేమ్ కనిపిస్తుంది, పైన ఒక అవతార్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా సెటప్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. మీకు అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అర్థం కాకపోతే కామెంట్ చేయండి, డీటెయిల్ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఫైనల్ గా చిన్న వీడియో, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన
తెలుగు టెక్ ప్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.